ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి అదేవిధంగా అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ యొక్క ఆశయాలను, అంబేద్కర్ యొక్క కలలుగన్న స్వరాజ్యాన్ని, అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని అనుసంధానించాడో ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పుకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ యొక్క విధి విధానాలు విరజిల్లుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి యొక్క కళలు మా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నెరవేరుతూ ఉన్నాయి. అందుకే అంబేద్కర్ గారు అన్న దళితులన్నా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నా కూడా మాకు ఎంతో మక్కువ. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అత్యధికంగా దళితులకు రాజ్యాంగ పదవులు కల్పిస్తూ ఈరోజు ఎక్కడా లేని విధంగా ఈరోజు దేశం ఈ వైపు చూసే విధంగా ఈ రాష్ట్రాన్ని దేశమంతా కూడా చూస్తూ ఉంది. దళితులకు క్యాబినెట్ ర్యాంకుల్లో కానీ, మహిళలకు 50% రిజర్వేషన్లో కానీ, మరి ఈరోజు సచివాలయాల ద్వారా మరి ఈరోజు సంక్షేమ పథకాలు, ఆ రోజు అంబేద్కర్ గారు కలలు కన్న ప్రతి కళను నెరవేరుస్తున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే గతంలో ఎస్సీల్లో ఎవరైనా పుడతారా అని చెప్పి మమ్మల్ని అవమానపరిచారు. వాళ్ళ మంత్రులు ఎస్సీలు శుభ్రంగా ఉండరని చెప్పి మమ్మల్ని అవమానపరిచారు. మరి తెలుగుదేశం పార్టీ చూసుకుంటే అంబేద్కర్ గారి యొక్క విధానాలకి తూట్లు పడిచింది. అంబేద్కర్ని అవమానించే విధంగా 120 అడుగులు విగ్రహం పెడతానని మోసం చేసి ఈ రాష్ట్ర ప్రజలను, ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ని ప్రేమించే ప్రతి ఒక్క ప్రేమికుడిని ఈరోజు అవమానపరిచే విధంగా చేసినాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉంది. ఈరోజు స్వరాజ్ మైదానంలో విజయవాడ నగర నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తూ ఉన్నాడు. అక్కడ వేల కోట్లతో వెచ్చించి చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు తూట్లు పడిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా తీసుకుంటున్నాడు. దళితులు నా మేనమామలని గర్వంగా చెప్తా ఉంటే నిజంగా మేము కాలరెత్తుకొని తిరగాలనిపిస్తూ ఉంది. అవమానాలు చేశాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రేమించి ఆదరించి విలువలతో విశ్వసనీయతో రాజ్యాంగ మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా ఈ రాష్ట్రంలో మేము జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఉంటాం. దళితులంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇంకా ఖచ్చితంగా దళితులంతా కలిసి రాజకీయ సమాధి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.